అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోదాడ నుండి రాయచూరు వెళ్ళేటటువంటి జాతీయ రహదారి NH 167 పై నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఈ రహదారి అంతా కూడా జడ్చర్ల పట్టణం మీదుగా వెళ్తుంది. సో ఈ రహదారిపై పూర్తిగా అయితే జడ్చర్ల పట్టణంలో నత్త నడకన రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ఈ రహదారి పనులు మాత్రం ముందుకు సాగట్లేదు. ఎక్కడ చూసినా దుమ్ము ధూళితో వాహనదారులంతా కూడా నిత్యం అవస్థలు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరి సంవత్సర కాలం కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయనేది స్థానికులు చేస్తున్నటువంటి విమర్శ. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ఈ రోడ్డు సమస్య మాత్రం తీరట్లేదు. సో ప్రస్తుతం మనం ఏదైతే జడ్చర్ల పట్టణంలో ఉన్నటువంటి సిగ్నల్ గడ్డ వద్ద రోడ్డు నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాం. చూడవచ్చు, ఇక్కడ కూడా విజువల్స్లో పూర్తిగా ఆ నిర్మాణ పనులన్నీ కూడా పెండింగ్లో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి పాత రహదారి గుండానే వాహనాల రాకపోకలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ పక్కన ఉన్నటువంటి రహదారి అంతా కూడా గుంతలమయంగా మారిన నేపథ్యంలో పూర్తిగా దుమ్ము ధూళి కావచ్చు, గుంతల రోడ్డుపై ప్రయాణించాలంటే కూడా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ రహదారి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలంటూ గత ప్రభుత్వం నుంచి కూడా స్థానికులంతా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మారినప్పటికీ ఇప్పటిదాకా కూడా పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్న నేపథ్యంలో స్థానికులంతా కావచ్చు, వాహనదారులంతా కూడా ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, ప్రభుత్వం మారింది, దాదాపుగా ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై కావచ్చు, ఇదంతా ప్రాసెస్లోకి వచ్చి కూడా కొన్ని ఏళ్ళు గడుస్తుంది. ఏళ్ళు తరబడి కూడా ఇంత నత్తనకన ఈ పనులు జరగడానికి కారణం ఏంటి? గతంలో అంటే 2016లో ఈ రోడ్డు 167 రోడ్డు హైవే కోదాడ టు రాయచూరు వరకు అని చెప్పి బీజేపీ ప్రభుత్వము 16లో ఈ రోడ్డు శాంక్షన్ చేస్తే 17లో కాంట్రాక్టర్లు నామమాత్రంగా వర్క్ స్టార్ట్ చేశారు. అప్పుడు లక్ష్మారెడ్డి గారు ఇక్కడ మినిస్టర్ ఉన్నారు. మరి వారిని కూడా మేము ఖచ్చితంగా నిలదీస్తే కొన్ని వీడియోలు పెడితే ఏదో తూతూ మంత్రంగా నేను కూడా చేస్తున్నా అని చెప్పి మళ్ళొకసారి పనిచేసి మరి అట్లా స్టార్ట్ చేయించి ఒకసారి పనిచేసిన మళ్ళీ తర్వాత మళ్ళీ మినిస్టర్ పది కూడా అయిపోయింది. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే కూడా ఆయనకు మళ్ళా కొన్ని పాత వీడియోలు పెట్టి ఈ రోడ్ అంతా దుమ్ములేస్తూ ఉన్నది, ఈ 5-6 ఏళ్ళకి వెళ్తుంది అని చెప్పి లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడిగితే ఆయన మళ్ళా కాంట్రాక్టర్లతో మళ్ళీ మాట్లాడి మళ్ళీ తూతూ మంత్రంగా మళ్ళీ పని స్టార్ట్ చేయించి అది కూడా ఎలక్షన్లు వచ్చే ముందల పని స్టార్ట్ చేయించిండు. మరి ఎలక్షన్లు అయిపోయినాయి, ఆయన కూడా మారిపోయిండు. మళ్ళీ కాంట్రాక్టర్ మారి కొత్త కాంట్రాక్టర్ వచ్చిండు. మళ్ళీ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ప్రజాపాలన మేము ప్రజల వద్దకే పాలన అన్నట్లు మాట్లాడి మేము మేలు చేస్తూ ఉంటాము. మరి సంవత్సరం అంటే ఇక డిసెంబర్ 9 వస్తే కూడా అంటే దాదాపు ఒక నెల రోజుల్లో, నెల కూడా లేదు, వారం 10 రోజుల్లో సంవత్సరం పూర్తవుతుంది. కానీ జడ్చర్ల గెలిచిన స్థానిక ఎమ్మెల్యేగానే ప్రభుత్వం కూడా ఇక్కడ ఏది కూడా పట్టించుకోకుండా ఈ దుమ్ములో జనాలని గత 6-7 ఏళ్ళ నుంచి దుమ్ములనే జడ్చర్లని ఉంచుతూ ఉన్నారు. మరి గత పాలకుల పాపం అలాగే ఉంది మాకు, ఇప్పుడున్న ఎమ్మెల్యే పాపం కూడా మా జడ్చర్ల ప్రజల మీద పాపమే చూపిస్తున్నారు. కానీ జడ్చర్ల ప్రజలను ఎక్కడ కూడా మంచిగా ఉండాలి, హెల్త్గా ఉండాలని చెప్పి ఆలోచన చేయకుండా ఈ రోడ్ల మీద రోడ్ల కాంట్రాక్టర్తో మరి కుమ్ముకు అవుతుర్రా ఏమవుతుందో తెలియదు. ఈ రోడ్లో కూడా ఈ మట్టి కింద లూజు మట్టి వేస్తూ ఉన్నారు. లూజు మట్టితో వేసి వర్క్ చేస్తే రాబో 1 ఇయర్లో రోడ్డు తయారైన తర్వాత 1 ఇయర్ లోపల మళ్ళీ ఈ రోడ్డు కుంగిపోతుంది. మరి ఇలాంటి చర్యల దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కూడా కోరడం జరిగింది. కానీ ఆ ఎమ్మెల్యే కూడా ఎక్కడ పట్టించుకోకుండా నామమాత్రానికి జడ్చర్లకు నెలకొకసారి వచ్చి ఏదో ఒక మాట మాట్లాడి కంపెనీలను అంటి పెడతా, అది అంటి పెడతా, ఇది చేస్తామని చెప్తాడు తప్ప వేరే ఇక్కడ ఈ జనాల మీద, జడ్చర్ల లోకల్ ఉన్న జనాల మీద చిత్తశుద్ధి లేదు. ఈ రోడ్డు వరకు చేపియాడు ఆయన కూడా. ఆయన ఇక్కడైనా మేల్కొని మరి మహారాష్ట్ర ఎమ్మెల్యే ఎలక్షన్లకు పోయిండు, వచ్చిందాడే ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి ఇక్కడ నాసిరకం కాకుండా క్వాలిటీగా రోడ్ వేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా మేము చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, దాదాపుగా ప్రభుత్వాలు మారుతున్నాయి అంటున్నారు,
కాంట్రాక్టర్లు మారుతున్నారు అంటున్నారు. అయినా ఎందుకు రోడ్డు పనులు ఇంత నడకనన్నారు? ప్రభుత్వంలో బడ్జెటే లేదు. ఏమంటే నామమాత్రంగా కాంట్రాక్టర్లను పెడతారు, ఏదో ముందరికి తీసుకొస్తారు, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు, వీడు వెళ్ళిపోతాడు. ఇక ఈ జడ్చల్ల పరిస్థితి ఎట్లా ఉందంటే చౌరస్తా రాజకీయం లాగా ఉంది. రోడ్డు సమస్య ఎట్లా ఉంది? రోడ్డు గురించి చెప్పండి. రోడ్డు సమస్య ఎంత కాలం నుంచి ఉంది? ఈ రోడ్డు ఇంతకుముందు మన బాలవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్లే, బాలవర్ధన్ గౌడ్ గారు చెప్పినట్లే ఏమైందంటే కిందంతా ఒట్టి మట్టి ఉంది. ఈ 2 రోజులకి మీనికెళ్ళి దేశం అయిన తర్వాత మళ్ళీ కుంగిపోతుంది. ఇది కేవలము చూడడానికి మాత్రమే కనిపించేది కానీ పబ్లిక్ పోయేది కానీ ఇప్పుడు నేషనల్ హైవే అంటున్నారు కదా, ఆ నేషనల్ హైవేకి పనికిరాని రోడ్ ఇది. ఇది పబ్లిక్లో పల్లెటూళ్ళలో వేసే రోడ్డు కూడా ఇట్లుండదు అన్నట్లు. పూర్తి ఏం మట్టితోనే వేసారు. మీన రేపు పొద్దుగల జాంబర్ వేసేస్తే అది కుంగిపోతుంది. కుంగిపోయినాక మళ్ళీ యథావిధి పరిస్థితి అదే. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడన్నా గమనించి కనీసం ఓ మానవత్వంతోన కాంట్రాక్టర్లతోన లాలూచి పడకుండా మానవత్వంతోన మంచి రోడ్ వేసేస్తే కింద ఇప్పుడు ఇంత ఎత్తు రోడ్డు ఉన్నదంటే దీని మీద రాళ్ళు పరచాలి, దాని తర్వాత మెటల్ వేయాలి, ఏమి లేదు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఆ నుంచి ఇడికి ఇదే మట్టి రోడ్డు, దీని మీద కంకర వేస్తారు, రోలింగ్ చేసిన వాళ్ళు చేసేస్తారు. ఈ వేసవికాలం అయిపోతే బిల్ అయిపోతుంది, అంత లోపల కంప్లీట్ చేసుకుంటాడు, అంత వాడు వెళ్ళిపోతాడు. కానీ పబ్లిక్ పడే పరిశాన్ ఏముండదంటే ఈ నుంచి మొదలుకుంటే నిమ్మబాయి గడ్డ వరకు, ఈ నుంచి మొదలుకుంటే నేషనల్ హైవే వరకు దుమ్ము. అంటే దాదాపుగా జడ్చర్ల పట్టణం నడిబొడ్డున ఉంది ఈ రహదారి అంతా కూడా. నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. సో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు కల్వకుర్తి, రాయచూరు, అటు కొల్లాపూరు, నాగర్ కర్నూలు, వనపర్తి, ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాదు, ఇటు మహబూబ్ నగర్, కర్ణాటక వెళ్ళే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి రోడ్ ఇది. దీనిపైన ఒక చిన్న నేరో బ్రిడ్జి ఉంది, రైల్వే బ్రిడ్జి, నేరో బ్రిడ్జి ఉంది. ఇక్కడ ప్రతినిత్యము ట్రాఫిక్ సమస్యలతోని ప్రజలు అనేక ఇబ్బందులు, గంటల తరబడి ఈ నేరో బ్రిడ్జి మీద వెయిటింగ్ చేయవలసి వస్తుంది. రీసెంట్గా ఇటీవలనే ఒక లారీ కూడా నైట్ టైము ఆ బ్రిడ్జి పైన అడ్డం కింద పడిపోయింది. అదృష్టం కొద్దీ ఎవరికి కూడా ప్రజలకు దెబ్బలు తాకలేదు. కానీ మరి ఇది చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు. సుమారుగా ఈ రోడ్డును స్టార్ట్ చేసి 7-8 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు ఈ రోడ్డు కంప్లీట్ కాలేదు. డిపిఆర్ చేంజ్ చేస్తున్నారు, తర్వాత కాంట్రాక్టర్లు చేంజ్ అవుతున్నారు. కానీ రోడ్డులో క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు, రెండు కూడా లేవు. నిత్యము దుమ్ముతోని ప్రజలు విసిగిపోతున్నారు. అనేక శ్వాసకు సంబంధించిన వ్యాధులు అనేది వస్తున్నవి. ఏ హాస్పిటల్లో చూసినా ఈ శ్వాసకోశ వ్యాధులతోని ప్రజలు ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో చేరుతున్నారు. కానీ అధికారులు మాత్రము, లేకుంటే రాజకీయ నాయకులు మాత్రము నిమ్మకు నీరెత్తినట్టు నిద్రపోతున్నారు. కాబట్టి ఇప్పుడైనా దీనిపైన త్వరగా చర్య తీసుకొని ఈ రోడ్డును కంప్లీట్ అనేది చేయాలి. కాబట్టి రాజకీయ పార్టీలు ఎవరైనా కావచ్చు మారుతున్నాయి, కానీ మారినంత మాత్రాన రోడ్డును అలాగనే ఉంచడం సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం నిధులు శాంక్షన్ చేసినా కూడా వీళ్ళు కమిషన్ల కక్కుర్తి పడి డిపిఆర్లు చేంజ్ చేసుకుంటూ తర్వాత రోడ్డుని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటు జాతీయ స్థాయిలో కావచ్చు, ఇటు రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అందరూ కూడా రోడ్డుకి తొందరగా చర్య తీసుకొని కంప్లీట్ చేయగలరని చూస్తున్నాం. మొత్తానికి ఏళ్ల తరబడి కూడా ఇక్కడ ఇదే సమస్య ఉంది. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎంతోమంది కాంట్రాక్టర్లు మారుతున్నారు, డిపిఆర్లు కూడా మారుతున్నాయి, కానీ రోడ్డు పని మాత్రం పూర్తి కావట్లేదు. ఈ రహదారి గుండా ప్రయాణం చేయాలంటేనే కూడా భయం వేస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు దుమ్ము ధూళి, మరోవైపు గుంతలమయంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రహదారి గుండా వెళ్లేందుకు కూడా చాలా అవస్థలు ఎదుర్కొంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నేరో బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ దగ్గర కూడా నిత్యం ట్రాఫిక్ జామ్ కావడంతో రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పాలకులు కావచ్చు, అధికారులు ఈ బ్రిడ్జిపై పూర్తిగా శ్రద్ధ చూపాలి. త్వరితగతిన వీలైనంత తొందరలో ఈ బ్రిడ్జి పనులు కావచ్చు, అదేవిధంగా ఈ రోడ్డు పనులన్నీ కూడా పూర్తి చేయాలి. ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, జడ్చర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.